సర్దార్ వల్లభాయ్ పటేల్ మహోన్నతుడని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కితాబిచ్చారు. మై భారత్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జిల్లా ఐక్యత ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ సమైక్య దినోత్సవంలో భాగంగా జరిగిన ఈ ర్యాలీ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ప్రభుత్వ మహిళా కళాశాల వరకు కొనసాగింది. మంత్రి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కళాశాలలో జరిగిన సభలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశ చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు స్వర్ణాక్షరాలతో లిఖించవచ్చని అన్నారు. వల్లభాయ్ పటేల్ ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కీర్తించడం జరిగిందని చెప్పారు. భారత స్వాతంత్ర సమరయోధునిగానే కాకుండా స్వాతంత్ర్యం అనంతరం దేశ ఐక్యతను ఆయన కృషి చేశారని కితాబిచ్చారు. సమావేశంలో గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ కల్లా మాధవి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ఎన్కే కాజావలి తదితరులు పాల్గొన్నారు. 150వ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను. న్యాయ కోవిదుడు, భారతరత్న, స్వాతంత్ర భారతదేశం మొట్టమొదటి ఉప ప్రధాని, హోంశాఖ మాత్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశం ఐక్యంగా స్వాతంత్రానంతరం ఈ దేశం సమగ్రంగా ఐక్యంగా ఉండేలాగా చేసిన ఆధునిక భారత నిర్మాత. అదేవిధంగా విభిన్న భాషలు, విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉంటున్న భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకొచ్చిన సాంస్కృతిక వారధి. స్వాతంత్రానంతరం బ్రిటిష్ వారు ఈ దేశంలో 565 సంస్థానాలుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశం ఐక్యంగా ఉండలేదు. చిన్న భిన్నమవుతుంది, చీలికలు పేలికలు అవుతుందని భావించి స్వాతంత్రం ఇచ్చి వెళ్తే దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, ఐక్యత పట్ల సమగ్ర అవగాహన, దూరదృష్టి కలిగిన సమర్థ నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ 565 సంస్థానాల్లో భారతదేశంలో విలీనం చేసి ఇవాళ భారత్ ఒక్కటిగా ఉండడానికి కారణభూతులయ్యారు. నయానో భయానో సామదాన వేద దండోపాయాలను ఉపయోగించి 562 సంస్థానాలను విలీనం చేస్తే జామ్నగర్ లాంటి సంస్థానం భారతదేశంలో విలీనం కాకుండా ఆనాడు పాకిస్తాన్లో విలీనం కావాలని ప్రయత్నం చేస్తే వారిని నచ్చజెప్పి ప్రేమతో ఆత్మీయంగా ఈ దేశంలో ఒక భాగమయ్యేలాగా చేశారు. హైదరాబాద్ సంస్థానం అప్పటి నిజాం అలీఖాన్, ఉస్మాన్ మీర్ అలీఖాన్ ఆ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలుపుతానని, దేశంలో గడపడానికి కాస్త గడువు కావాలని అదే సమయంలో పాకిస్తాన్తో కూడా మంతనాలు జరుపుతుంటే దాన్ని గుర్తించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు ఆపరేషన్ పోలో చేపట్టి భారతదేశంలో సంస్థానాన్ని విలీనం చేయడానికి సుముఖత వెలువచ్చిన నేపథ్యంలో కేవలం 4 రోజుల్లోనే రజాకారులను అణచివేసి నిజాం సైన్యాన్ని కూడా అణచివేసి ఇవాళ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి కారణభూతులయ్యారు. అది కాకపోయి ఉంటే మహారాష్ట్ర, కర్ణాటక, నేటి తెలంగాణలో దాదాపు 2,15,000 చదరపు కిలోమీటర్ల భూభాగం ఇవాళ పాకిస్తాన్లో ఉండేది. మన దేశం మధ్యలోనే దాదాపు 10 కోట్ల జనాభా పాకిస్తాన్ సంబంధించిన జనాభా ఉండేది. అటువంటి ఒక సమర్థత కలిగిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈ దేశ సమగ్రత, సమైక్యత కోసం వారు చేసిన త్యాగాలు ఎనలేనివి. అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో కూడా వారి భూమిక శ్లాఘించదగింది. అటువంటి మహనీయుని కేవలం జయంతుల సందర్భంగా, వర్ధంతుల సందర్భంగా స్మరించుకోవడం, పూలమాలలు అర్పించడం కాకుండా ఎటువంటి స్ఫూర్తిదాయక జీవితాన్ని వారు గడిపారో దాని నుండి ప్రేరణ పొంది
ఈ దేశాన్ని ఐక్యంగా ఉండడం కోసం, తద్వారా ఒక ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కోసం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ప్రజలందరూ ముందుకు కలాల్సిన అవసరం ఉంది. వారు పుట్టిన గుజరాత్లో వారు చేసిన త్యాగాలకి స్మృతిగా 182 మీటర్ల ఎత్తైన 597 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఇవాళ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో నిర్మించుకున్నాం. అదేవిధంగా వారి జన్మదినాన్ని, జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం.